రాజమండ్రిలో కల్తీ పాలగట్ల రాష్ట్రాన్ని కలవరపెడుతుంది. ఈ ఘటనపై మంగళగిరిలోని ఏపీ ఐఐసి భవనంలో వైద్య ఆరోగ్య శాఖ అత్యవసర ప్రెస్ మీట్ నిర్వహించింది. వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీర్యం పాండ్యన్ ఘటనకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. బాధితులకు మొదట పాలు తాగిన తరువాత రుచి చేదుగా అనిపించిందని, ఆ తర్వాత మూత్ర విసర్జన ఆగిపోవడంతో పరిస్థితి విషమించిందని తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన పలువురు అనారోగ్యానికి గురవడంతో ఆసుపత్రి నుంచి జిల్లా వైద్య అధికారి దృష్టికి విషయం వెళ్ళిందన్నారు. అందరికీ తెలిసిన విషయమే, రాజమండ్రిలో మొన్న ఒక నలుగురు మిల్క్ కన్సంప్షన్ చేయడం వల్ల చనిపోవడం జరిగింది. ఇది మహాశివరాత్రి రోజు తర్వాతే 16వ తారీఖు అక్కడ ఉన్న ఒక పాల వ్యాపారి దగ్గర నుంచి దాదాపు 106 కుటుంబాలు డైలీ పాలు పోయించుకునే వాళ్ళు రాజమండ్రి సిటీలో. ఆయన కోరుకొండ మండలం నరసాపురం విలేజ్ నుంచి వచ్చి డైలీ పాలు పోస్తూ ఉంటారు. సో ఆయన దగ్గర నుంచి గత 10 సంవత్సరాలుగా వీళ్ళు పాలు పోయించుకుంటూ ఉంటున్నారు. దురదృష్టవశాత్తు 16వ తారీఖు వాళ్ళు ఆ పాలు పోయించుకొని దాని నుంచి టీ, కాఫీ కానీ లేకపోతే పెరుగు చేసుకోవడం కానీ, కొంతమంది నెయ్యి, వెన్నె కూడా చేసుకొని తాగడం, తినడం చేస్తూ ఉంటే సడన్గా వాళ్ళకి దాంట్లో టేస్ట్లో తేడా వచ్చింది. చేదుగా ఉన్నట్టుగా అనిపించింది. ఆయన కూడా ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ తెలియజేస్తే వాళ్ళకి వామిట్, తర్వాతే సడన్గా యూరిన్ ఆగిపోవడం, ముసలి వాళ్ళకి, పెద్దవాళ్ళకి. సో అలాంటి సంఘటన జరిగితే ఇమ్మీడియట్గా పక్కన ఉన్న హాస్పిటల్లో జాయిన్ అవ్వడం. వాళ్ళు మామూలుగా దీనివల్ల జరిగిందని చెప్పేసి వాళ్ళకి తెలియదు ఇనీషియల్గా. సో వాళ్ళు మామూలుగా వాళ్ళకి ఏదో నొప్పి వచ్చింది, లేకపోతే సడన్గా అబ్డమినల్ పెయిన్ వచ్చింది, వామిట్ వచ్చిందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళారు. మళ్ళీ ఒక 4 రోజుల తర్వాతే అక్కడ ఉన్న డాక్టర్స్ ఒక హాస్పిటల్లో ఒకే ఏరియా నుంచి, ఒకే ఫ్యామిలీ నుంచి 4, 5 అలా జాయిన్ అవుతూ ఉంటే, వాళ్ళు ఇంత క్లస్టర్గా జరుగుతున్నప్పుడు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే వీళ్ళందరం కూడా ఒక ఏరియా నుంచి వచ్చారు. సో వాళ్ళందరూ కూడా ఒక పాలు తాగడం వల్ల ఆ పాల్లో డిఫరెంట్ టేస్ట్ రావడం వల్ల జరిగిందని చెప్పేసి ఒక అనుమానంతో మా డిఎంఎండ్స్ ఆఫీస్కి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనము ఇన్ఫర్మేషన్ అందుకున్న వెంటనే కలెక్టర్కి, ఎస్పీకి అందరికీ చెప్పడం జరిగింది. దాన్ని పూర్తిగా చెక్ చేస్తే అది ఆ మిల్క్ కన్సంప్షన్ వల్లనే జరిగి ఉండవచ్చు అని చెప్పేసి దాని ప్రకారం దాన్ని చెక్ చేశాము. చెక్ చేసిన తర్వాతే ఇది అనూరియా ఇల్నెస్గా ఉండొచ్చని చెప్పేసి మా వాళ్ళు డాక్టర్స్ గుర్తించారు. అప్పటికే 2 వచ్చేసి చాలా సీరియస్గా ఉంటే 2 చనిపోయారు. మళ్ళీ ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటున్నప్పుడే ఇంకా 2 క్రిటికల్గా ఉండి ఇంకా ఒక 2 కూడా చనిపోయారు. మొత్తం 4 చనిపోయారు. సో ఇప్పుడు మనము ఇవన్నీ తెలుసుకున్న వెంటనే ఆ సమాచారాన్ని ఆయన ద్వారా, ఆ పాల వ్యాపారిని ఇమీడియట్గా మనం కస్టడీలో తీసుకోవడం జరిగింది పోలీస్ ద్వారా. సో ఆయన దగ్గర నుంచి వివరాలు తీసుకున్న తర్వాత మొత్తం 110 ఫ్యామిలీ ఆయన దగ్గర నుంచి ఈ పాలు కన్జ్యూమ్ చేసుకున్నారు 16th నాడు అని చెప్పేసి ఆ వివరాలు తీసుకుని ఆ ఇంటింటికి వెళ్ళి మనం చెక్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏ రకమైన హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయో లేదని చెప్పేసి తెలుసుకోవడానికి వాళ్ళకి సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ మనము తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా గౌరవ హెల్త్ మినిస్టర్ గారికి, సెక్రటరీ గారికి అందరూ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.